ప్రెజెంట్ అయితే సమ్మర్ సీజన్. సో, ఒక్కొక్కరికి ఒక్కో సీజన్‌లో ప్రెగ్నెన్సీ, కన్సీవ్ అవ్వటం, డెలివరీ అవ్వటం జరుగుతుంది. సో, ఎస్పెషల్‌గా సమ్మర్ అనేది కొంచెం హాట్ కాబట్టి, సో, ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బెటర్‌మెంట్ ఉంటుంది అంటారు? ఇప్పుడు మా దగ్గరైతే ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు ముందు భయపడతారండి. సమ్మర్‌లో మేము స్టార్ట్ చేసుకోము. లేదా ఉన్న ఎంబ్రియోస్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోము. ఓకే. సమ్మర్ అయిపోనివ్వండి తర్వాత వెళ్తాము అని చెప్పి. అంటే అలా చెప్తారా పేషెంట్స్? యెస్, డెఫినెట్లీ. సో, అంటే వాళ్ళకి కూడా భయం ఉంటుంది. మేబీ ఈ టైంలో తీసుకుంటే సక్సెస్ రేట్ అంత బాగుండదేమో. వింటర్స్‌లో, రెయినీ సీజన్స్‌లో బెటర్ ఉంటాయేమో అని ఓకే. అట్లా అనుకుంటారు. హుహు. కానీ మేము అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఏంటంటే బయట ఏదన్నా వెదర్ ఉండొచ్చు. ల్యాబ్ లోపల కండిషన్స్ ఒకటే ఉంటాయి ఆల్ అరౌండ్ ద ఇయర్. అది ఓకే. మారదు. అది అది బయట వింటర్ కావచ్చు, సమ్మర్ కావచ్చు. సో ఓకే. ఇట్స్ అ కంట్రోల్డ్ ల్యాబ్ ఎన్వైరన్మెంట్. దానివల్ల సక్సెస్ రేట్స్ మారవు మాకు. హుహు. కానీ స్టిల్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు అప్ అండ్ డౌన్ లాంగ్ జర్నీస్ రావాలి అన్నా ఈ వేడిలో డీహైడ్రేట్ కాకూడదు. ఇటువంటి ట్రీట్మెంట్స్ కి వెల్ హైడ్రేటెడ్ ఉండాలి. ఓకే. అందుకని మంచిగా వాటర్ ఇంటేక్ ఉండాలి అన్నదైతే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ కైండ్ ఆఫ్ డైట్ తీసుకుంటే బెటర్, బటర్ మిల్క్ యాడ్ చేసుకోమని చెప్తాం. కోకోనట్ వాటర్ మంచి ఎలక్ట్రోలైట్స్ ఇస్తాయి కాబట్టి అవి తీసుకోమని చెప్తాము. సో అదర్వైజ్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్ ఏం ఇష్యూస్ లేదు. ఎవరైతే వర్కింగ్ విమెన్ ఉన్నారో, స్కూల్లో టీచర్స్, అట్లా వాళ్ళకి ఇది బెస్ట్ టైం. హాలిడేస్ వస్తాయి. Yeah. మామూలు టైం అయితే పొద్దున్న రాలేమండి, ఈవినింగ్ రాలేమండి, టెన్షన్ అంటారు, లీవ్ పెడితే ఇవ్వట్లేదు అంటారు. సో ఐ థింక్ వాళ్ళు ఇట్లా సీజన్ ఒక్కటే రీజన్ పెట్టుకొని అవాయిడ్ చేయకుండా ఇలాంటి టైంలో వాళ్ళు హ్యాపీగా రిలీఫ్ లో స్ట్రెస్ లేకుండా తీసుకోగలరు కాబట్టి దానివల్ల యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ Okay. స్ట్రెస్ ఈజ్ ఆల్సో బ్యాడ్ ఫ్యాక్టర్. సో స్ట్రెస్ లేకుండా తీసుకుంటే కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. విటమిన్ డి కూడా బాగా వస్తుంది సన్లైట్ కి. యాహ్! సో విటమిన్ డి వల్ల కూడా ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మ్యామ్, ఐవీఎఫ్‌తో అంటే బేబీస్ అనేది ప్రెగ్నెన్సీ రావటం, బేబీస్ రావటం అనేది ఒక హ్యాపీ థింగ్ అనుకుంటే, సో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వైఫ్ అండ్ హస్బెండ్‌లో కావచ్చు, పుట్టిన బేబీస్‌కి కావచ్చు. అదే అండి, ఐవీఎఫ్ లో బేబీస్ హెల్తీగా ఉంటారా, న్యాచురల్ ప్రెగ్నెన్సీలో Yes. బేబీస్ కంపారిటివ్లీ ఎక్కువ హెల్తీ ఉంటారని భయం ఉంటుంది అందరికి. నిజమే. Hmm. వాళ్ళది ఏంటంటే బయట తయారైతుంది ఆ ల్యాబ్ కి ఏదో Yeah. అసలు ఇన్ని రోజులు పెడితే ఏమన్నా అవుతుందా. కొన్ని ఎంబ్రియోస్ 3-4 ఇయర్స్ ఫ్రీజింగ్ లో ఉండి కూడా వాడుతుంటారు చాలా మంది. ఓకే. ఇప్పుడు ఒక 4 ఎంబ్రియోస్ తయారయ్యాయి లేదా 2 ఎంబ్రియోస్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు, సక్సెస్ అవ్వచ్చు. ఆ బేబీ డెలివరీ అయ్యి 3 ఇయర్స్ అయ్యాక కదా Next అనుకునేది. Okay. అప్పుడు అదే ఎంబ్రియోస్ మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు వాడుకుంటారు ఓకే. ట్రాన్స్ఫర్. సో అప్పటి వరకు ఫ్రీజింగ్ బాగుంటాయి అంటారా? ఏం ప్రాబ్లం ఉండదండి. న్యూస్ లో మీరు చూస్తే ఫ్యూ మంత్స్ బ్యాక్, 1 year బ్యాక్ ఒకటి వచ్చింది. ఆల్మోస్ట్ 20 odd years వరకు ఫ్రీజింగ్ లో ఉన్న ఎంబ్రియోస్ ని వాడారు, సక్సెస్ఫుల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది అని Oh చెప్పి. my God. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రెగ్యులేషన్ పెట్టింది. ఒక 10 years వరకు ఫ్రీజింగ్ పెట్టుకోవచ్చు, అసలు ఏం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. బట్ 10 years దాటిన తర్వాత, అంటే ఒక ఎంబ్రియో 10 years గా ఫ్రీజింగ్ లో ఉంది, 12th year 13th year కపుల్ వచ్చారు, ఇప్పుడు అది వాడాలనుకుంటున్నారు. వాళ్ళ ఎంబ్రియోనే వాళ్ళు వాడుకోవాలి అంటే చిన్న రిజిస్ట్రీ ఏఆర్టీ అని ఉంటుంది, వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని వాడుకోవచ్చు, రెన్యువల్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ ఒక స్టడీ జరిగింది, ఐ థింక్ కెనేడియన్ స్టడీ. వాళ్ళు ఏం చేశారు అంటే జస్ట్ బర్త్ వరకు ప్రాబ్లమ్స్, ఏమన్నా ప్రాబ్లమ్స్ తో పుడుతున్నారా అవన్నీ కాదు, లాస్ట్ స్కూల్ పర్ఫార్మెన్స్ వరకు కూడా చూసారు, స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ అవి. సో దాంట్లో కూడా వాళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే ఏం డిఫరెన్స్ లేదు. సమ్ టైమ్స్ ఐవీఎఫ్ బేబీస్ ఇంకా బెటర్ గా కూడా పర్ఫార్మ్ చేసినట్టు, దట్ కెన్ బి జస్ట్ అన్ ఎక్సెప్షన్. సో అట్లా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు ఐవీఎఫ్ లో నిజమే చాలా మంది చూస్తారు అబార్షన్స్, ఎస్. కొంచెం కాంప్లికేషన్స్. ఏదైనా మీరు సెంటర్ లో వెళ్ళిన వెంటనే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అన్న వెంటనే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సిజేరియన్ చేసేద్దాం, నార్మల్ కుదిరితే ఏమన్నా అదే. అవుతుంది, ఇది కొంచెం జాగ్రత్తలు ఎక్కువ పడతారు. ఎందుకంటే ఐవీఎఫ్ లో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు ఏజ్ జనరలీ ఎక్కువ ఏజ్ వాళ్ళు ఉంటారు. ఓకే. 35+, 40+ కూడా చాలా మంది ఉండొచ్చు. ఎక్కువ ఏజ్ అంటే ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టరే ఎస్. ప్రెగ్నెన్సీకి. వాళ్ళ మెడికల్ కాంప్లికేషన్స్ ఎలాగో ఉంటాయి, ఉంటాయి. షుగర్ రిస్క్, బీపీ రిస్క్. అప్పుడు ఎంటైర్ ప్రెగ్నెన్సీ అనేది కాంప్లికేట్ అవుతుంది. బేబీ అబ్నార్మల్ గా పుడుతుందా అంటే అది ఐవీఎఫ్ వల్ల కాదు, అది ఏజ్ ఆఫ్ ద లేడీ ఎక్కువ ఉంది అనుకోండి, తన ఎగ్ కూడా ఓల్డర్ ఎగ్ వస్తుంది కాబట్టి అబ్నార్మల్ ఎంబ్రియో తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేము ఏం చెప్తామంటే 38+, 40+ ఉంటే మాత్రం ఖచ్చితంగా తయారైన ఎంబ్రియోని టెస్ట్ చేసుకొని పెట్టుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవడం బదులు అని అడ్వైస్ చేస్తాం. ఓకే. సో ఐవీఎఫ్ సక్సెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు? సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందండి. పేషెంట్ ఫ్యాక్టర్, క్లినీషియన్, ల్యాబ్, 3. ఒక్కరే పేషెంట్ అని నేను చెప్పను. సో పేషెంట్ సైడ్ నుంచి, కపుల్ సైడ్ నుంచి ఎగ్
క్వాలిటీ, ఏజ్, స్పర్మ్ క్వాలిటీ, హెల్త్, హస్బెండ్ ఏజ్, మెడికల్ కండిషన్స్, ఇవన్నీ వాళ్ళ ఫ్యాక్టర్స్. సెకండ్, క్లినిషియన్ సైడ్ నుంచి ఎస్ మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్, లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు, సెంటర్ సక్సెస్ రేట్ కావచ్చు. థర్డ్, ల్యాబ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ల్యాబ్ ఒక ఎత్తు. ల్యాబ్ అనేది చాలా బాగుండాలి. అక్కడ వర్క్ చేసే ఎంబ్రియాలజిస్ట్ మంచి ప్రొఫెషనల్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళే ఆ ఎగ్స్ ని స్పర్మ్స్ ని కలిపి ఎంబ్రియోస్ తయారు చేస్తున్నారు. ఆ ఎంబ్రియోస్ కల్చర్ చేసే ఇంక్యుబేటర్స్ బెస్ట్ క్వాలిటీ ఉండాలి, అప్పుడే కుదురుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకు 49 లో చూసినట్టయితే సెంటర్స్ లో అన్ని కూడా మంచి హైయెస్ట్ క్లాస్ ల్యాబ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఫ్రమ్ స్పెయిన్ వీ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్ మిస్టర్ హావియర్ అని చెప్పేసి, ఆయన గైడెన్స్ త్రూ ప్రోటోకాల్స్ అన్ని ఇన్కార్పొరేట్ చేసి 49 అన్ని బ్రాంచెస్ లో ఒకటే లాగా ఉండదు. అంటే ఇక్కడ ఈ బ్రాంచ్ లో ఒక ఎస్ఓపి ఫాలో అవుతున్నారు, వేరే వైజాగ్ లో వేరే ఎస్ఓపి ఫాలో అవుతున్నారు, అట్లా వేరే ఊర్లో అట్లా ఎనీ 49 సెంటర్ మీరు వెళ్తే అందరూ ఫాలో అయ్యే ఎస్ఓపిస్, ల్యాబ్ కండిషన్స్ అన్ని రెగ్యులేట్ చేసి స్టాండర్డైజ్ చేసుకున్నారు. అండ్ మనకు కొన్ని ఎక్స్ట్రా టెక్నాలజీస్ కూడా వీ హ్యావ్ దెమ్, దట్ ఈస్ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అండ్ వీ హ్యావ్ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్. ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, డౌట్ లోపల ఏవో చేస్తున్నారు, ఈ రోజు 5 కేసులు జరిగాయి, నా ఎగ్గుల్లో వేరే వాళ్ళ స్పర్మ్స్ వేస్తే ఎట్లా, వాళ్ళ కన్ఫ్యూజన్ రాదా, సో మెనీ కేసెస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, వీళ్ళకి డౌట్స్ ఉంటాయి. నిజానికి మా దగ్గర ఆర్ఐ విట్నెసింగ్ ఉందని నేను అనట్లేదు, అన్ని సెంటర్స్ చాలా క్లియర్ గా చూసుకొని జాగ్రత్తగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉంటాయి, ఎవరు కూడా తప్పు చేయరు. బట్ మనకేంటంటే ఆబ్జెక్టివ్ గా వాళ్ళకి ఆ లాస్ట్ డౌట్ కూడా ఉండకూడదని మేము ఈ సిస్టమ్ తెచ్చుకున్నాం. ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ లో వాళ్ళకి చిన్న వైట్ కలర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లాగా ఉంటాయి, ఇద్దరికి ఇస్తాం. ఆర్ఐ ట్యాగ్స్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ అంటాం. వాటిని ఏం చేస్తామంటే, ఆ రెస్పెక్టివ్ కపుల్ కేస్ జరుగుతుందన్నప్పుడు ఒక వాల్ మీద మౌంటెడ్ సిస్టమ్ ఉంటుంది, దాంట్లో పెడతాం. అప్పుడు మేము ఏదైతే ప్లాట్ఫామ్ మీద ఎగ్స్ స్పర్మ్స్ హ్యాండిల్ చేస్తున్నామో, బై ఛాన్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ విల్ హ్యాపెన్, బట్ బై ఛాన్స్ హ్యూమన్ ఎర్రర్ వల్ల ఒక లేడీ ఎగ్స్, బట్ ఆమె హస్బెండ్ స్పర్మ్స్ బదులు వేరే హస్బెండ్ స్పర్మ్స్ తెస్తే ఇమీడియట్ గా అలారం వస్తుంది అనమాట. సిస్టమ్ మీద కూడా మన మానిటర్ మీద పెద్ద ఎక్స్ వచ్చేస్తుంది, డోంట్ గో ఫార్వర్డ్. సో ఆ ట్యాగ్స్ ఉంటాయి, సో దాని వల్ల వాళ్ళు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్. ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఈవినింగ్ 6 or 7 కో ల్యాబ్ మూసేసి సెంటర్ అంతా కట్టేసి వెళ్ళిపోయాం ఇంటికి. నెక్స్ట్ డే పొద్దున వస్తున్నాం, రాత్రి ఎప్పుడో ఏదన్నా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అయింది, కరెంట్ పోయింది, ఏమన్నా అవ్వచ్చు. సో అలా ఏమన్నా అయితే డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? ల్యాబ్ మీద. సో ల్యాబ్ లో కొంతసేపు ఆ ఎయిర్ ఫ్లో సిస్టమ్ ఆగిన, ఆ ఇంక్యుబేటర్స్ కి కనెక్షన్ గ్యాస్ ఫ్లో ఆగిన, అంతా వేస్టేజ్, ఎంబ్రియోస్ ఇంపాక్ట్ అవుతాయి కదా. ఆ చిన్న ఫ్లక్చుయేషన్ అది అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. నెక్స్ట్ డే పొద్దున వస్తాము, అంతా బానే ఉంది, నైట్ ఎప్పుడో జరిగింది అని. సో అలాంటివి జరగకూడదని మేము ఈ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అన్ని ఇన్క్యుబేటర్స్, అన్ని వాట్ ఎవర్ సిస్టమ్స్ ల్యాబ్ ఇన్కార్పొరేట్ చేసేసాం, అటాచ్ చేసి. ఇది ఏం చేస్తుంది అంటే, కంటిన్యూస్ గా మనం సెట్ చేసిన టెంపరేచర్, pH లెవెల్స్, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఎక్కడో నైట్ ఏదైనా ఫ్లక్చుయేషన్ ఉందనుకోండి, ఇమీడియట్ గా అలారం పోతుంది ఎవరికి? ల్యాబ్ మేనేజర్ వాళ్ళకి. వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో వెంటనే వెళ్ళి ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేస్తారు. ఓకే, ఎనీ టైం అది ఎనీ టైం. సో వాళ్ళకు వాళ్ళ ఫోన్స్ కి అన్ని కనెక్టెడ్ ఉంటాయి, సో ఇట్ విల్ డైరెక్ట్లీ గో టు రెస్పెక్టివ్ ల్యాబ్ మేనేజర్. వాళ్ళు రెస్పాండ్ కాలేదు, వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, నెక్స్ట్ హయ్యర్ అథారిటీ, 3-4తో ఉంటాయి ఆ కంట్రోల్. సో సంబడీ ఈస్ కమింగ్ అండ్ టేకింగ్ కేర్.